రవి అన్న, నేను మెజిషియన్. నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. సినిమాలో ఉంటాయి 7 కొండలు, మా విజయ్ దేవరకు ఉండకుండా కండలు. బొమ్మ పొడుసు కింగ్డమ్ గెలుపు, మీ పట్టలు ఎవరు కొట్టుకోలేరు. ఈ సినిమాలో యాక్టింగ్ వేరు, సూపర్ సినిమా. నేను ఉండేది రాచకొండ, కింగ్డమ్ సినిమాలో ఉండు విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కడుపు చల్లకుండా. ఎందుకంటే మన తెలంగాణ సార్ ఎంకరేజ్ చేయాలని చెప్తున్నా, కానీ ఇందులో డిఫరెంట్ గా తీయాలి. అందరూ అవే కాస్ట్యూమ్స్, అవే మన గొలుసులు, అవే ఏంటన్నా డిఫరెంట్ గా తీయండి, కొత్తదనం తీయండి. ఈ రోజుల్లో సినిమాలు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు సినిమాలో ఎలా ఉండే సినిమాస్ ఎలా ఉండే, ఒకప్పుడు ఎలా ఉండే 100 days 200 days వచ్చినాయి. ఇప్పుడు మా అంటే 2 days 3 days ఐబొమ్మలు వస్తుంది. సినిమాలో కాన్సెప్ట్లు మాట్లాడండి. ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది, చాలా పెద్ద ట్విస్ట్. ఏంటంటే ఇలా సాంగ్స్ లేవు, ఒక సాంగ్ లేదు, మ్యూజిక్ ఉంది బ్యాక్గ్రౌండ్ అంతే, కానీ సాంగ్స్ లేవు. ఫైట్స్ ఉన్నాయి, మన సెంటిమెంట్ ఉంది, కానీ బోర్ అయితే లేదు. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ గా ఉండాలి. అవే కాన్సెప్ట్లు, అవే కాస్ట్యూమ్స్, అవే మన గొలుసులు, అవే కడాలు, అవే కొత్తగా కావాలన్నా. విజయన్నా వెయిట్ చేశానా ఎప్పటి నుంచో మీ సినిమా చూద్దామని. ఈసారి గానీ మన తిరుమల వెంకన్న స్వామి గానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడా. చాలా పెద్దన్నాయి పూడుస్తాడు స్వామి అన్నాడు. పెద్దన్నాయి పూడిస్తే పురుగు కానీ సినిమాలో లెంత్ లేదన్నా, యాక్టింగ్ లేదన్నా. అమ్మా నాయన సినిమాలో కొంచెం డిఫరెంట్ గా, కొత్తగా, వేరే లెవెల్లో ఉండాలి. బాహుబలి ఎలా ఉంది, బాహుబలి 2 ఎలా ఉంది, అలా వెయిట్ చేయాలి. బాహుబలి 2 కోసం 5 years కాదు. అరే సినిమాలు తీయాలంటే రాజమౌళినే. హరిహర వీరమల్లు కింగ్డమ్ అంటే ఏం చెప్తావు? అంటే నాకు ఒక సినిమా గురించి వస్తుంది బ్యాడ్ చెప్పాలన్నా. ఎవరి యాక్టింగ్ వేరు, వాళ్ళ గురించి బ్యాడ్ చెప్పలేను. ఈ సినిమా గురించి చెప్పడం ఎందుకు చెప్తా. కానీ విజయన్న నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఒక 100లో 80-70% వాడుకున్నారు. కానీ ఒక దేవరా కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ రాజు, తర్వాత మళ్ళీ ఆయన పుట్టింగ్ రాజు, మళ్ళీ పార్ట్ 2 అంట. పార్ట్ 2 ఎపిసోడ్ అవసరమా అన్నారు, కామన్ అయిపోయింది. పార్ట్ 2 ప్రతి ఒక్కరు పార్ట్ 2 పెడుతున్నాడు. బాహుబలి 2, బాహుబలి 1 వచ్చినప్పటి నుంచి పార్ట్ 2. ఎందుకు పార్ట్ 2 పెడితే వస్తుంది? ఫస్ట్ లో దమ్ము ఉంటే లాస్ట్ లో పెట్టండి. కానీ హరిహర వీరమల్లు పార్ట్ 2 అంట, కింగ్డమ్ పార్ట్ 2 అంట, ఏవో సినిమాలు పార్ట్ 2 అంట. ఎందుకు పార్ట్ 2? స్టోరీ పరంగా చూసుకుంటే ఎట్లా అనిపించింది? సెంటిమెంట్ లాగ్ అయితే ఎక్కువ లేదు. సెంటిమెంట్ అంత బ్రదర్ సెంటిమెంట్. అమ్మ కోసము, అన్న కోసం పోయి తీసుకురావడానికి వెళ్తాడు. అక్కడ ఫైట్ సీన్. సో ట్రైలర్ లో బాగా దేవరకొండ ఎలివేషన్ చూస్తారు, యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ తక్కువేనా, డైలాగులు లేవు. అన్న ఎక్కడ డైలాగ్ ఏంటంటే అదే తేలిపై నడిపోతుంది. అందరు దేవరతో పోలుస్తున్నారు, ఎందుకంటారు? దేవరా అక్కడ ఒక డైలాగ్ ఉంది, దేవరాది. ఆయన హీరో పేరు దేవరా, అందులో ఆయన పేరు దేవరా, మళ్ళీ పుట్టడం మన దేవరా. సేమ్ దేవర స్టోరీ లేదు, అన్ని మిక్సింగ్ ఉంది. సలార్ మూవీలో కాఫీన్స్, డైలాగులు. ఇంకా ఎందుకు ఇక కొత్త దొరుకుతలేవు డైలాగులు. నేను చేసే షార్ట్ ఫిల్మ్ ఒకటి ఎంత 100 millions పోయింది షార్ట్ ఫిల్మ్. సో ఈ మూవీ డైరెక్టర్ కి ఏం చెప్తాను అనుకున్నావు? డైరెక్టర్ కి చెప్తాను, డైరెక్టర్ గారు ప్లీజ్ నెక్స్ట్ టైం సినిమా తీస్తే కొంచెం డిఫరెంట్ గా తీయండి. గోల్డ్ ఏది సినిమా చేసిన ఆది పురుషుడు అలాంటి కాన్సెప్ట్ తీయండి, పిల్లల కోసం తీయండి. సినిమా వస్తుంది ఒక 2 నెలలు అవుతుంది, 2 days ఆడుతున్నది ఎక్కువ అర్థలేదు. ఎందుకు రొటీన్ కొంచెం బెస్ట్ తీయండి, మళ్ళీ రావాలి. నాకు రావాలనిపిస్తున్న సినిమా.